ఖమ్మం జిల్లా శృంగవరపుకోటలో పలు దుకాణాలు, వాటర్ ప్లాంట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లక్ష్మీనారాయణ ట్రేడర్స్ ఆయిల్ షాప్లో నూనె శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్కు పరీక్షలకు పంపించారు. FFSA లైసెన్స్ లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లపై కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ అనుమానం వచ్చిందో ఉన్నాయి కూడా ఎవరి వీక్ విజిట్కి వస్తాను సార్ ఈ జైలుకి. ఓకే, ఇక్కడ సూపర్నెంట్ లేదు కదా, అందుకు నేను వస్తున్నాను. ఆయిల్ ప్యాకెట్ ఈ కందిపప్పు కొద్దిగా చూసుకోండి. ఎవరు సప్లయరు? ఫోన్ నెంబర్ ఇవ్వండి. గురునాథ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కందిపప్పు మార్చండి, కందిపప్పు ఒకటి మార్చండి, అన్నీ బాగుంది. కందిపప్పు ఒకటి మార్చండి, అన్నీ బాగుంది. అది రిటర్న్ చేసేయండి. కందిపప్పు రిటర్న్ చేయండి. ఆ గోవింద్ నెంబర్ చేయండి. వాళ్ళు ఇంకా మటన్ చికెన్ ఇవ్వరు, కానీ మీరు మటన్ చికెన్ ఏదో ఇస్తారు. ఫ్రెష్ కంటిన్యూషన్ లైసెన్స్లో ఉన్నారు. ఇంత పెద్ద షాప్ పెట్టుకుని లైసెన్స్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకే ఇబ్బంది. వస్తాము, లైసెన్స్ లేదని రాస్తాం. అదొకసారి నాలుగు డబ్బాలు తెప్పించండి. నాలుగు గంటలు పట్టండి బాబు. డబ్బాలు తెప్పించు, ప్లాస్టిక్ డబ్బాలు. సరే, ఇవి కూడా పాత బిల్లులాగా ఉన్నాయి. వాటర్ ప్లాంట్లు FSSA లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి మొత్తం కూడాను క్లోజ్ చేయడం జరుగుతుంది. రెండోది, ఈ ఆయిల్స్ మీద కూడాను కొంతమంది అనుమానం వ్యక్తం చేయడం వలన వాళ్ళ శాంపిల్స్ కూడాను నరసింగరావు షాపుల్లో మరి 2-3 షాపుల్లోనూ శాంపిల్స్ తీయటం జరుగుతుంది. ఆ శాంపిల్స్ నాచారం ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. నేను వ్యాపారులకు ఈ విధంగా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీరు వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్లని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. పామాయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే నాణ్యమైనటువంటి మంచి ఆహార పదార్థాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. రెండోది, ఫుడ్ లైసెన్సులు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకొని ఎప్పటికప్పుడు నెల రోజులు ముందుగానే వచ్చి ఫుడ్ లైసెన్స్ గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. కల్తీ ఆయిల్ ఎక్కడ ఉన్నా సరే, ఎవరు చేస్తున్నా సరే ఇమీడియట్లీగా మేము స్పందిస్తాం. వచ్చి వాళ్ళ మీద కేసులు రాయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఊళ్ళో 4-5 కేసులు రాయడం జరిగింది. అవి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది.